ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ. ఓం నరదిష్టి నివారణ కాళభైరవాయ నమో నమ. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ వీక్షకులకు ప్రేక్షకులు సంరక్షకులు అందరిపైనను సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం. సూర్యభగవానుడు 15వ తారీఖు జనవరి నెల 2024 నుండి 13/2/2024 వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర సంక్రాంతి పండగ సందర్భంగా మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి అష్టమ స్థానంలో ఆయుస్థానంలో మకర రాశిలో ఏడాది తర్వాత సూర్యభగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కనుక దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులందు ఆవేశంగా లేకుండా ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమంలో మీరు పాల్గొనగలిగినట్లయితే అనేక రకాల సమస్యలను తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. అదే కాకుండా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను ఇది తాత్కాలికమే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలిగినట్లయితే ఇలాంటి కాల సమయంలో జ్ఞానంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతన ఉండడం, సూర్య నమస్కారాలు సూర్యారాధన చేయడం వలన అనేక రకాల సమస్యలను అనారోగ్య సమస్యలను కూడా పారదోలే ప్రయత్నం చేసుకోండి. సూర్యభగవానుడు ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు, ఆరోగ్యానికి కాంతినిచ్చే శక్తి భగవంతుడు సూర్యభగవానుడు. ఆయన ఆశీస్సులు ఉన్నట్లయితే నిత్యము ఆయురారోగ్యాలుగా ప్రశాంతంగా ఉండడం, తల్లిదండ్రుల మాట వినడం, అన్నింటా విజయం, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అధికారం రావడము, అన్నింటా విజయం మన సొంతమవుతుంది. కనుక ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారం, ప్రతిరోజు సూర్యభగవానికి అర్ఘ్యాన్ని వదిలేయడం, సూర్య గాయత్రి మంత్రాన్ని సాధన చేయడం యోగదాయకం. మీరు ప్రతిరోజు ఆహారం తినేటువంటి కాల సమయంలో గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడము, అలానే గోవులను గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడము, పక్షులకు చేపలకు గోధుమల్ని చల్లడం వల్ల యోగదాయకం. అలా కుదరని పక్షంలో ప్రతి శనివారం రోజు రాత్రి గోధుమలను 1 కేజీ బియ్యాన్ని ఒక ఎరుపు క్లాత్లో మూట కట్టుకొని మీ తలగడ పక్కన పెట్టుకోండి, లేకపోతే పూజా మందిరంలో పెట్టండి. మరుసటి రోజు అంటే ఆదివారం శనివారం రాత్రి పెట్టారు, ఆదివారం అంతా ఉంది, ఆదివారం రాత్రి కూడా మన ఇంట్లో ఉన్నాయి. సోమవారం పూట ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానునికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉండబడినటువంటి కోరికలు నెరవేరాలని, అనారోగ్యం తొలగిపోవాలని, ఐశ్వర్యం ప్రసాదించాలని ఈ మూటను తీసుకొని వెళ్ళి నవగ్రహాల్లో సూర్యభగవానుడి దగ్గర 6 మార్లు ప్రదక్షిణ చేసి ఆయనకు గోధుమలతో అభిషేకం చేయండి, యోగదాయకం. కుదరలేదు ప్రవహించే నీటిలో సమర్పించండి, కుదరలేదు గోమాతకు ఏర్పాటు చేయండి, అంతా మీకు మంచే కలుగుతుంది.